జయ శ్రీమన్నారాయణ. సుందరాకాండ 8వ భాగంగా హనుమ శత్రుబలాన్ని, తన సైన్యం ఒక బలాన్ని తారతమ్యం తెలుసుకోవడానికి కిష్కిందకి వెళ్ళాలి అనుకున్నాడు అనమాట. అప్పుడు రావణుడు ఏంటి, తన బలం ఎంతో వాళ్ళ బలం ఎంతో తెలుసుకోవాలి, సైన్యంతో మంత్రులతో ఉన్న రావణుని చూడాలి అని అప్పుడు కానీ నేను కిష్కిందకి వెళ్ళకూడదు. అలా రావణ్ణి చేరడానికి ఏంటి ఉపాయం అనుకుంటే ప్రమదావనాన్ని ధ్వంసం చేశాడు. ఇంకా ఏం చేశాడు, ఇవన్నీ కింకర్లు 8,000 మంది కింకరులను చనిపోయారు. జంబుమాలి మరణించాడు, అమాత్యపుత్రులు చంపాడు, సేనానాయకుల్ని చంపాడు, అశ్వరజ రథాలతో కూడిన సైన్యాన్ని చంపాడు. అలాగే రావణాసురుడి కుమారుడైన అక్షకుమారుడిని కూడా చంపాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు వస్తాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం తర్వాత ఏమైంది అనేది మనం ఈ పార్ట్లో అంటే 8వ వీడియోలో, సుందరకాండ ఇది 8వ భాగం, ఈ 8వ భాగంలో తెలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరధిర్యది పౌరుషే చ ప్రతిద్వందాసరైనం జహి రావణం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ శ్రీమన్నారాయణ. నిన్న మనం చెప్పుకున్నది అక్షకుమారుడు కూడా చనిపోయాడు. అక్షకుమారుడు అంటే రావణాసురుడి కొడుకు కదా. ఆయన చిన్నవాడే, చాలా పరాక్రమవంతుడే. అయినప్పటికీ కూడా హనుమ ఆకాశంలోంచి ఆయన మీదకి దూకి పొడిగా నుగ్గు అయిపోయాడు అని చెప్పాడు నిన్న. ఆ తర్వాత అక్షకుమారుడు చనిపోయిన తర్వాత రావణాసురుడికి అసలు బాధ అంటే తెలియని రావణాసురుడు బాధ అనేది తెలిసిందనమాట. ఇప్పుడు తర్వాత కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని ఇంద్రుడితో సమానమైన బలంగా ఉన్న ఇంద్రజిత్తుని పంపించాడు. ఇంద్రజిత్ ఇంకా ఎంతటి రథం ఎలాంటిదంటే 4 సింహాలతో ఉన్న రథం అంటది. అలాగే గరుత్మంతుడి కన్నా వేగంగా పోగలిగిన రథం అన్నమాట. అలాగే అస్త్ర విద్యల్లో కానీ శస్త్ర విద్యల్లో కానీ ఈయన శ్రేష్ఠుడు ఇంద్రజిత్. అలాగే ధనుర్ధరంలో ఆయనే అగ్రేసరుడు అనమాట. అలాగే రథికుడు అంటే ఈ రథాన్ని ఆకాశంలో కానీ ఎక్కడైనా నడపగలిగిన రథికుడు అన్నమాట. అలాంటి రథాన్ని తీసుకొని హనుమ ఉన్న చోటకి వచ్చాడనమాట ఇంద్రజిత్. హనుమ ఏం చేస్తున్నాడు, తోరణం మీద ఉన్నాడు కదా. ఇంద్రజిత్ రథాని ధ్వని కూడా వేరుగా ఉంటుందంట. ఆ ధ్వనిని విని కిందకి దూకాడనమాట. శరీరం పెద్దగా పెంచాడు, గర్జించాడు ఒక్కసారి. ఇంద్రజిత్ తన రథంపై నుంచే ధనస్సుని ఎక్కపెట్టాడనమాట. అయితే ఇంద్రజిత్ వదులుతున్న బాణాల వేగానికి హనుమ తనకి తగలకుండా వాయు మార్గంలోనే అటు ఇటు బాణానికి తప్పించుకుంటూ ఉన్నాడనమాట. అంటే వాయు మార్గంలోనే గాలిలోనే అటు ఇటు తప్పించుకుంటున్నాడనమాట. ఇంద్రజిత్ బాణాలు తనకు తగలకుండా హనుమ ఆ బాణాల మధ్యలోనే అతి వేగంగా అటు ఇటు కూడా తప్పించుకుంటున్నాడు. ఇద్దరూ వేగం ఉంది. అలాగే ఇద్దరు కూడా యుద్ధం చేయడంలో చాలా నిపుణులే. హనుమని కొట్టడానికేమో ఇంద్రజిత్తుడికి అవకాశం లభించడం లేదు. ఆ ఇంద్రజిత్తుని కొట్టడానికి హనుమకు కూడా అవకాశం దక్కట్లేదు. ఇలా అమోఘాలని బాణాలను ప్రయోగిస్తున్నా కూడా ఒక్క బాణం కూడా హనుమకి తగలడం లేదు. హనుమ తగలకుండా తిరుగుతున్నాడు. ఇంద్రజిత్ ఇంకా ఎలా వీడిని పట్టుకోవాలి, ఇలా ఉన్నాడు అని అప్పటికే తండ్రి చెప్పాడు కదా. బ్రహ్మాస్త్రాన్ని ఇతని వేగానికి ఎంతమంది సైన్యాన్ని అయినా సరే నువ్వు ఆగరు అంటే తండ్రి ముందే చెప్పి పంపించాడు.
ఎంతమంది సైన్యాన్ని పంపించినా సరే తన పిడిగుద్దులతో వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. కాబట్టి ఇతడు ఇతన్ని ఎలా పట్టుకోవాలి అంటే వేగాన్ని తగ్గించి పట్టుకోవాలి అని ఇంద్రజిత్ అనుకున్నాడు అనమాట. అప్పుడు ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. బ్రహ్మాస్త్రానికి తిరుగులేని అస్త్రం అంటారు. బ్రహ్మవరం చేత పొందిన అస్త్రం అన్నమాట. అది హనుమని బంధించాడు అనమాట. ఆ అస్త్రంతో హనుమ కదలకుండా నిలబడ్డాడు. బ్రహ్మాస్త్రంతో నన్ను కట్టాడు అని తెలుసు హనుమకి. తగ్గాడు. కానీ ఎందుకు తగ్గాడు అంటే బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడిది కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలి. బ్రహ్మకి తన మీద అనుగ్రహం కూడా ఉంది. ఏ అస్త్రానికి వశం కాకుండా బ్రహ్మ తనకి వరం ఇచ్చాడు కూడాను. ఎవరికి? హనుమకి. కానీ ఆ బ్రహ్మ ప్రభావం వల్ల బ్రహ్మాస్త్రం మాత్రం విడిపించుకునే శక్తి లేదు అని. కానీ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించాడనమాట. తనకు ఆ అస్త్రబంధం విడిపడాలి అంటే బ్రహ్మే అనుగ్రహించాలి అని ఆలోచించి బ్రహ్మ యొక్క ఆజ్ఞకి కట్టబడి ఆ అస్త్రానికి కట్టబడి ఉన్నాడు అనమాట హనుమ. అస్త్రంతో బంధిస్తే నాకు భయమే వేయడం లేదు. నాకు ఎందుకు అంటే నన్ను బ్రహ్మ, మహేంద్రుడు, వాయువు కూడా రక్షిస్తున్నారు. ఈ రాక్షసులు నన్ను బంధించడం మేలు. ఎందుకు అంటే ఇంతసేపు యుద్ధం చేస్తాడు. అందరి రక్ష ఉంది హనుమకి, కనుకే నిర్భయంగా పోరాడగలుగుతున్నాడు అనమాట. అటు అమ్మవారు చూడమని ఇచ్చింది, ఇక్కడ రాముడి బాణంలాగా వచ్చాడు, రాముడి శక్తి ఉంది. అలాగే ఈ దేవతలందరూ కూడా ఈయన్ని రక్షిస్తున్నారు. వాయుదేవుడు కానీ, బ్రహ్మ కానీ, మహేంద్రులు కానీ. ఇంకా సరే, నేను యుద్ధం చేయడానికి కాదు కదా వచ్చింది హనుమ, వాళ్ళ సైన్యాన్ని, రావణాసురుణ్ణి చూడి మాట్లాడాలి, వాడికి నచ్చ చెప్పాలి అని కదా. అందుకనే ఇదే మేలు, నన్ను రాక్షసులు బంధించనివ్వండి, రాక్షసులతో అప్పుడు ఆ రావణాసుడితో మాట్లాడచ్చు అనుకున్నాడు అనమాట. అలా రాక్షసులేంటి ఇంకా కదలకుండా పడుకున్నాడు కదా. ఇంకా వచ్చిందే ఇంకా సందన్నట్టుగా జనపనారతో గట్టిగా కట్టేస్తున్నారంట ఆయన్ని. అలా తనని చూసి వాళ్ళని బంధించడానికి నవ్వుకుంటున్నాడు హనుమ. రావణుడి కుతూహలంతో నన్ను చూడాలనుకుంటున్నాడు కదా, నేను వెళ్ళొచ్చు, రావణుని చూడొచ్చు అనుకుంటున్నాడు. కానీ వీళ్ళకి తెలియదు, బ్రహ్మాస్త్రం తర్వాత ఇంకా దేనితైనా బంధిస్తే ఆ బ్రహ్మాస్త్రం కట్టు దాని మీద పనిచేయదన్నమాట. బ్రహ్మాస్త్రం ఈ నారబట్ట కట్టంగానే బ్రహ్మాస్త్రం ఊడిపోయింది. చెట్ల నారలతో కట్టిన హనుమని ఇంద్రజిత్తు చూసి బ్రహ్మాస్త్రం వదిలిపోయింది అంటే పట్టు వదిలిందని ఇంద్రజిత్తుకు కూడా తెలిసింది. అంటే తనకు తెలుసు కదా, వేరొక కట్టు కడితే కనుక బ్రహ్మాస్త్రం అనేది నిలవదు అని. అయ్యో, ఇంత కష్టపడి చేసిన పని అంతా వ్యర్థం చేస్తారు ఈ రాక్షసులు అనుకున్నాడు ఇంద్రజిత్ మనసులో అనమాట. బ్రహ్మాస్త్రం అయిపోతే కనుక వదిలిపెట్టాక యుద్ధం చేస్తే హనుమ ఇంక ఏ అస్త్రం కూడా హనుమ మీద పని చేయదు. మళ్ళీ బ్రహ్మాస్త్రమే వేసినా కూడా పని చేయదు అనమాట. అందుకని అందరికీ కూడా ఇది తన ప్రాణాలన్నీ ఎలా ఉంటాయి, మళ్ళీ యుద్ధం చేస్తాడా అని బెగబెట్టుకుని ఉన్నారనమాట. బ్రహ్మాస్త్రం వదిలిందని కూడా హనుమ పట్టించుకోలేదు. రాక్షసులు తాళ్లతో బిగించారు, కట్టి లాగుతున్నారు, కర్రలతో పిడికిళ్ళతో కొడుతున్నారు అనమాట. అలా తీసుకెళ్ళి రావణాసురుడి ముందుకి తీసుకుని వెళ్ళారు. ఇంద్రజిత్తు ఈ వానరుణ్ణి అందరితో కలిసి రాజ్యసభలో ఎలా ఉన్నాడు రావణాసురుడు, అందరితో సపరివారంగా కలిసి కొలువు తీరి ఉన్నాడనమాట. ఆ రావణాసుడికి చూపించాడు. ఈయన అప్పుడు చూడంగానే ఎలా ఉన్నాడంటే తాళ్లతో మదించిన ఏనుగుల్లాగా ఉన్నాడంట. వీళ్ళని రాక్షసులందరూ లాక్కొచ్చి ఈ రావణుని ఎదుట పెట్టారనమాట. ఆ సభలో ఉన్న రాక్షస వీరులందరూ కూడా ఎవరికి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీడికి పని, అసలు ఏం పని అని అనుకుంటున్నారు ఒకళ్ళనమాట. రాక్షసుల్లో కొందరు హనుమ మీద చాలా కోపంతో ఈయన చంపండి, కాల్చండి, భక్షిద్దాం అనుకున్నారు. వాళ్ళకి ఎప్పుడూ తిండి గోలే కదా అని ఒకళ్ళనొకళ్ళు అరుస్తున్నారనమాట. ఈ మార్గం అంతా కూడా దాటి లాక్కొస్తుంటే ఈ మార్గంలో అనమాట ఈ రాక్షసులందరూ చూడడం, అనుకోవడం, కొట్టండి, చంపండి అనడం ఇవన్నీ. చివరికి అదంతా దాటి రావణుడు ఉన్న ఆ సభకి భవనానికి వచ్చాడనమాట.
అక్కడ మంత్రి వృద్ధులు అంటారు, వాళ్ళందరూ కూడా చుట్టూరా కూర్చుని ఉన్నారు. హనుమని కూడా రావణాసురుడు చూశాడు. అలాగే రావణుని ఈ హనుమ కూడా చూశాడనమాట. ఆ తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా మంత్రి ముఖ్యులు ఉంటారు కదా, మంత్రుల్లో ముఖ్యమైన వాళ్ళని ఈ వానరుని గురించి తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. అప్పుడు ఆ మంత్రులు లేచి హనుమని అడుగుతున్నారు. తను అడగట్లేదు, రావణాసురుడు అడగట్లేదు, మంత్రులను లేపి మీరు ఆయన గురించి తెలుసుకోండి అంటున్నారు అనమాట. హనుమని మంత్రులేమో నువ్వెందుకు వచ్చావు, ఎవరిని పంపారు అని అడుగుతుంటే వానరరాజు సుగ్రీవుని వద్ద నుండి దూతగా వచ్చాను అని చెప్పాడు. ఈ సర్గ పారాయణం చేస్తేనంట శనిగ్రహం దోషం పోతుందట. 47వ సర్గ అనమాట. అప్పుడు రావణాసురుడు ఎలా ఉన్నాడో చూస్తున్నాడు. రోషంతో ఉన్నాడు, ఎర్రబారిన కళ్ళతో ఉన్నాడంట. అలాగే ముత్యాల జూలు వేలాడుతున్న ఒక బంగారు కిరీటం పెట్టుకొని ఉన్నాడు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో ఉన్నాడు. తెల్లని పట్టుబట్టను కట్టుకుని ఉన్నాడు. రక్త చందనం పూసుకున్నాడంట. అలాగే భయంకరమైన 10 శిరస్సులతో ఉన్నాడు. అలాగే నల్లని కాటుక పోగులాగా ఉన్నారు. ఒకసారి ముందు సర్గల్లో ఏమని చెప్పాడు, మినుముల పోగులాగా ఉన్నాడు అని చెప్పారు. అలాగే ఒక నల్లటి మబ్బు కిందకి దిగిందా అన్నట్టు ఉన్నాడు అని కూడా వర్ణించారు కదా. ఇక్కడ ఎలా ఉన్నాడు, కాటుక పోగులాగా ఉన్నాడట. ముత్యాల హారం అంతా వక్షస్థలం మీద వేసుకొని కూర్చుంటే ఎలా ఉన్నాడు అంటే కొంగల బారుతో కేయూరాలు ధరించిన బాహువులతో 5 తలలు గల పాములతో కూడి ఉండేవాళ్ళలాగా ఉన్నాడంట. రత్నాలతో అలంకరించబడి ఉన్నాడు. స్ఫటికాసనం మీద కూర్చున్నాడు. వాడు నల్లగా ఉన్నాడు, కానీ వీడు ఆసనం మాత్రం స్ఫటికాసనం. బాగా అలంకరించుకున్న స్త్రీలు కూడా చుట్టూరా విసురుతూ ఉంటారు కదా, అది చేస్తున్నారు. అలాగే మేరు శిఖరంలో నీరు పట్టిన మబ్బులాగా సింహాసనాన్ని అధిష్ఠించిన ఈ రాక్షసరాజుని హనుమ చూశాడనమాట. ఈ రాక్షసులు పక్క నుంచి రాక్షసులు కొడుతున్నారు, పొడుస్తున్నారు, పీడిస్తున్నారు హనుమని. అయినా కూడా ఆశ్చర్యంగా రావణాసురుడిని చూస్తూ ఉన్నాడనమాట. చూసి అనుకుంటున్నాడు హనుమ, ఆహా ఏం రూపం, ఏం ధైర్యం, ఏం బలం, ఏం కాంతి, ఎంత చక్కగా ఉన్నాడు. ఇతనిలో అధర్మమే లేకుండా ఇంద్రుడితో కలిపి 3 లోకాలకి కూడా పాలించే అర్హత ఉండేది కదా అనుకున్నాడు. అందుకే ఆయన రూపాన్ని మెచ్చుకుంటున్నాడు అనమాట. అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహోదితి, అహో రాక్షస రాజ్యస్య సర్వలక్షణ యుక్తత అని. ఇతనిలో అధర్మమే కానీ లేకుంటే ఇంద్రుడితో కలిపి 3 లోకాలకి కూడా పాలించే అర్హత ఉండేదట అని హనుమ మనసులో అనుకున్నాడనమాట. తర్వాత ఈ రావణాసురుడు కూడా ఎదురుగున్న హనుమని చూసి గొప్ప కోపంతో ఉన్నాడనమాట. ఈయనెవరు అసలు, పూర్వం నేనేమన్నా కైలాసాన్ని కదిల్చినప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు. అతడే ఈ వానర రూపంలో వచ్చి ఉన్నాడా, లేక ఇతడు బాణాసురుడా ఇలా వచ్చాడా అని ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించండి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని, మన వనాలన్నింటినీ పాడు చేశాడు కదా, ఏం అలా నాశనం చేయడానికి ఏంటి హేతువు, యుద్ధం చేయడానికి ఏంటి ప్రయోజనం, ఈ దుర్మార్గుడిని అడగండి, తెలుసుకోండి అని హనుమ ఆ చుట్టూలో ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు అనమాట. అప్పుడు అందులో ఒక మంత్రి వృద్ధుడు లేచి, ధైర్యంగా ఉండు, భయపడ మాకు, నీవెవరో చెప్పు, నీకు నేను ఇంద్రుడిని పంపించాడా, భయపడకుండా నిజం చెప్పు, లేదా కుబేరుడు పంపించాడా, యముడు పంపించాడా, లేకపోతే వరుణుడు పంపించాడా, లేకపోతే విజయం కావాలి అని విష్ణువే నిన్ను దూతగా పంపించాడా, నీ రూపం మాత్రమే వానర రూపంలాగా ఉంది, కానీ నీ తేజస్సు మాత్రం వానరుడికి ఉండాల్సిన తేజస్సు కాదు ఇది. నిజం చెప్పావా నేను వదిలేస్తాం, అబద్ధం చెప్పావా నీకు జీవితమే దక్కదు. అసలు రావణ భవనంలో ప్రవేశించడానికి కారణం ఏంటో చెప్పు, మాట్లాడాలనుకున్నానని చెప్పాడు కదా. ఎందుకు అంటే వీళ్ళు అడుగుతుంటే వీళ్ళ మొహం చూడకుండా నాకు వీళ్ళంతటి పాటి అని హనుమ రావణాసురుడితోనే సమాధానం చెప్పడానికి సిద్ధపడుతున్నాడు అనమాట. రాక్షస చక్రవర్తి అక్కడేం చేస్తున్నాడు, ఈ కోతితో నా మాట్లాడడం అని తను మాట్లాడకుండా తన మంత్రులతో మాట్లాడించాడు.
కానీ హనుమ ఏం చేస్తున్నాడు, తనతో మాట్లాడడానికి కూడా వీళ్ళు తాగరు అని తను చెప్పాల్సిందేమన్నా ఉంటే రావణుడికే చెప్పాలి అని రావణుడితోనే మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు హనుమ అన్నమాట. అప్పుడు నేను ఇంద్రుని దూతని కాదు, యముని దూతను కూడా కాదు, వరుణుని దూతను కూడా కాదు. కుబేరుడితో కానీ యముడితో కానీ నాకు స్నేహం లేదు. విష్ణువు నన్నేం పంపలేదు. మా జాతే వానర జాతి. నేను వానరుణ్ణి. నీ దర్శనం దుర్లభం కనుక దర్శనం కోసమే నేను వనాన్ని పాడు చేశాను. యుద్ధాన్ని చేయడానికి నన్నువేమో యుద్ధాన్ని పంపించావు రాక్షసులని. వాళ్ళని యుద్ధం చేయడానికి బలవంతమైన రాక్షసులు పంపించావు. దేహరక్షణ కోసం వాళ్ళని ఎదిరించి నేను యుద్ధాన్ని చేశాను. దేవతలు కానీ రాక్షసులు కానీ అస్త్రాలతో కానీ పాశాలతో కానీ నన్ను బంధించలేరు. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరం అన్నాడు. ఎప్పుడిచ్చాడు వరం? ఆయన చిన్నప్పుడే వాయువుని బంధించినప్పుడు, వాయుపుత్రుడు కదా, బంధించినప్పుడు ఏం చేస్తాడు? వాయువు శాపం ఇస్తాడు. అందరికీ సృష్టి అంతా ఆగిపోతుంది, వాయువుని బంధిస్తాడు. అందరూ వచ్చి దేవతలందరూ కూడా బతిమలాడతారనమాట. ఇది వదిలిపెట్టు, నీ కుమారుడికి నేను వరాలు ఇస్తాము, ఏ అస్త్రంతోనూ బంధింపబడడు అనే వరాన్ని ఇస్తారు. కానీ ఎవరైనా మహాబలవంతుడు అవుతాడు అన్నీ చెప్తారు, కానీ కూడా ఎవరైనా గుర్తు చేస్తే తప్ప అది గుర్తు రాదు అని ఏ అస్త్రం నిన్ను బంధించదు. బ్రహ్మాస్త్రంతో సహా ఏ అస్త్రం కూడా బంధించలేదన్నమాట హనుమని. ఇది నాకు బ్రహ్మ ఇచ్చిన వరం అని చెప్పాడు. రాక్షస రాజు నేను నిన్ను చూడాలనే కోరికతోనే ఈ బ్రహ్మాస్త్రానికి కూడా నేను కట్టుబడ్డాను. ఒక రాజకార్యం చేయడానికి నేను ఇక్కడ వచ్చాను. రామచంద్రుడి దూతని. నీకు మేలు కలిగించడానికి కొన్ని హితవచనాలు చెప్తాను, విను అన్నాడనమాట. ఇంకా రావణాసురుడిని చూసి ఆయన ఏమీ భయపడలేదు, తొట్టిపడలేదు. అప్పుడు రాముడితో ఎంత చక్కగా మాట్లాడాడో కలిసినప్పుడు. ఈయనతో కూడా అసలు అంత చక్కటి వాక్యాలతో చెప్తున్నాడు అనమాట. సుగ్రీవుడి సందేశాన్ని తీసుకొని నేను నీ పట్టణానికి వచ్చాను. నీకు సోదరుడైన మహాత్ముడైన సుగ్రీవుడి సందేశాన్ని విను అంటున్నాడు. అంటే వాలి సుగ్రీవుడు కూడా ఈయన సోదరులతో సమానంగా ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఈయన ఎవరు సందేశాన్ని విను అని. ఎప్పుడు దశరథుడు అనే రాజు ఉన్నాడు, ఆయనకి పేరేంటి? ఎందుకంటే ఆ రాజుకి చాలా రథాలు, ఏనుగులు, గుర్రాలు సమృద్ధిగా ఉండేయంట దశరథుడి దగ్గర. ఆ ఇంద్రునితో అతడు లోకానికే తండ్రి వలె ఒక బంధువులాగా ఉండేవాడు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు. అతడి తండ్రికి చాలా ఇష్టమైన వాడే, అందరూ రాజు కాగలిగిన వాడే. కానీ తండ్రి యొక్క ఆజ్ఞ వలన పట్టణాన్ని వదిలిపెట్టి దండకారణ్యానికి ప్రవేశించాడు. అతని సోదరుడున్నాడు లక్ష్మణుడు, భార్య కూడా అతనితో పాటు వచ్చారు. రాముడు ధర్మం తప్పని మార్గంలో ప్రవర్తించేవాడు ఎప్పుడు కూడా. అతని భార్య పతివ్రత, మహాత్ముడగు విదేహరాజు జనకుడి కుమార్తె. ఆమె అడవిలో కనబడకుండా పోయింది. లక్ష్మణుడితో కలిసి రాముడామని వెతుకుతూ ఋష్యముఖ పర్వతం దగ్గరికి సుగ్రీవుడితో కలిశాడు. సుగ్రీవుడు సీతమ్మని వెతికిస్తాను అని రాముడికి ప్రతిజ్ఞ చేశాడు. రాముడు కూడా సుగ్రీవుడికి వానర రాజ్యం ఇప్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. వాలి సుగ్రీవులు యుద్ధం చేసుకుంటుంటే వాలిని రాముడు చంపి సుగ్రీవుని వానర రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పాడు. వాలిని నువ్వు ఇంతకుముందు నీకు తెలుసు కదా, అలాంటి బలిశాలైన వాలిని రాముడు ఒక్క బాణంతో చంపాడు అని చెప్పాడు. వాలి కదా మీకు అందరికీ తెలుసు కదా. వాలి వీడిని అసలు చంపడానికి విజక్తుడయి తర్వాత వదిలేస్తాడనమాట. వదిలేస్తాడంటే ఇంకా చావు తప్పి లంకకి ప్రయాణం అవుతాడనమాట. అప్పుడు ఈ రావణాసురుడు వాలి బలం తెలుసు కదా అందుకే అన్నాడు. కానీ అలాంటి వాలిని కూడా రాముడు ఒక్క బాణంతో చంపాడు అన్నారు. అందరూ అంటారు కదా, వాలి అంటాడు ఒకసారి, నన్ను అడిగితే సీతని రావణాసురుడు ఒక్క చిటిక వేస్తే చాలు సీతను తీసుకొచ్చి ఇచ్చేవాడు కదా, సుగ్రీవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. రాముడు చెప్తాడు కదా, రాముడు ఎప్పుడు ధర్మం తప్పనివాడు కదా. రాముడు చెప్తాడు, నువ్వు తమ్ముడు భార్యని ఎత్తుకొచ్చి అధర్మం చేశావు, అధర్మం చేసిన వాళ్ళ
వాళ్ళని సహాయం తీసుకోను అని చెప్తాడనమాట. ఇది ఇలా అందుకే సుగ్రీవుడి తరపున నుండి అన్ని యుద్ధాలు చేసి సుగ్రీవుడితో సఖ్యం చేసి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని కనుక అడిగితే వెంటనే తెచ్చిపెట్టేవాడు రామాయణం అయిపోయేది. కానీ రాముడు ధర్మం తప్పాడు అనమాట. ఎక్కడైనా ధర్మం తప్పకుండానే ప్రవర్తిస్తాడు. అయితే తారని ఎత్తుకుపోయాడు సుగ్రీవుడు భార్య, తారక రుమాని ఎత్తుకుపోయాడు, అనుభవిస్తున్నాడు అని అంటే మరి తర్వాత సుగ్రీవుడు కూడా అదే పని చేశాడు కదా. వాళ్ళు చనిపోయిన తర్వాత తారని తన దగ్గరే పెట్టుకున్నాడు కదా, మరి అలా చేయొచ్చా? అది కూడా ఇంకొక సందేహం వస్తుంది అందరికీ. అయితే అటవిక జాతిలో ఒక నియమం ఏంటంటే చనిపోతే కనుక చనిపోయాడు అనుకున్నారు కదా అందరూ. వాలి చనిపోయాక ఉంచుకున్నాడు. రుమని తీసుకొచ్చి తన దగ్గర తారని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు. కానీ రుమని సుగ్రీవుడు బతికుండంగానే తీసుకెళ్ళిపోయాడు వాలి. అది తప్పన్నమాట. అక్కడ చేసిన అధర్మం ఏంటి వాలి అంటే తమ్ముడు భార్యని తమ్ముడు బతికి ఉండంగానే తీసుకెళ్ళడం అనేది తప్పన్నమాట. అయితే అంతకుముందు కూడా వాలి ఒక గుహలో బంధించబడినప్పుడు అందరూ చనిపోయాడు అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు రాజ్యం చేస్తున్నప్పుడు కూడా తార తన దగ్గరే ఉంది. కానీ వచ్చిన తర్వాత అదే అపార్థం చేసుకుని సుగ్రీవుడితో విరోధం పెంచుకుంటాడు అనమాట ఆయన. ఇలా నువ్వు ఇంతకుముందు నీకు తెలుసు కదా వాలి అంటే అలాంటి బలిశాలి అయిన వాలిని రాముడు ఒక్క బాణంతో చంపాడు అన్నాడు. ఇలా సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం అంటే ప్రతిజ్ఞ చేశాడు కదా రాముడితో. అందుకనే సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం అన్ని దిక్కులకి వానరులని పంపాడు. కొన్ని కోట్ల మంది వానరులు ఉన్నారు సుగ్రీవుడి సైన్యంలో. వాళ్ళు ఆ వానరులందరూ కూడా మీద కింద ఆకాశంలో అన్ని దిక్కులా సీతను వెతుకుతున్నారు. అందులో గరుత్మంతుడితో సమానమైన వేగం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాయువుతో సమానమైన వేగము ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ హరివీరులందరూ మహావేగవంతులు. వాళ్ళందరూ నేను హనుమంతుడిని, వాయుదేవుని పుత్రుడని. సీత కోసమే నేను 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను. ఇక్కడ వచ్చి ఆమెను చూడాలనే కోరికతో పట్టణమంతా తిరుగుతుంటే నీ భవనంలో సీతమ్మని చూశాను. నువ్వు మామూలు వాడివి అని నేను అనుకోను. నీవు శాస్త్రాలను చదివి ఆ ధర్మస్వరూపం నీకు తెలుసు. గొప్ప తపస్సు చేశావు, మహాప్రాజ్ఞుడివి. కానీ పరుని భార్యను నిర్బంధించడం అనేది నీకు తగదు. నీ వంటి బుద్ధిమంతులు ఇలాంటి ధర్మ విరుద్ధ కార్యాలు చేయకూడదు. ఎన్నైనా సరే ఏ అపాయాలైనా తొలగించుకోవచ్చు, కానీ పరదారాపహరణ అంటే పరుడి భార్యని తీసుకోవడం అనేది తప్పు పని. ఇదే మొత్తం నువ్వు ఎంత శాస్త్రాలు చదివినా ఎంత తపస్సు చేసినా ఎంత చెడగొట్టే ఎంత పెద్ద తప్పు అన్నమాట. రాముడి కోపాన్ని అనుసరించి లక్ష్మణుడు వదిలిన బాణాలకు ఎదురుగా నిలవడానికి అసలు దేవతలు కానీ అసురులు కానీ ఎవ్వరూ సమర్థులు లేరు. రాముడికి ఇష్టం లేని పని చేసావు నువ్వంటే రాముడికి అప్రియం చేసావు. బతికి ఉండడం అనేది కల్లా. రాముడికి అప్రియం ఆచరించి సుఖాన్ని ఎవరు పొందలేరు. ఈ మాటలు 3 కాలాలు ఆలోచించుకో. 3 కాలాల్లో మేలు కలిగించేవి విని ఆలోచించుకుని రామచంద్రుడికి సీతమ్మని తిరిగి అప్పగించు. ఎవరికి అసలు దుర్లభమైన కార్యం కదా సీతా దర్శనం అనేది. అందరికీ దుర్లభమైన సీతా దర్శనం నాకు లభించింది. చూడడమే నా వంతు. నా మాట విన్న తర్వాత రాముడే మిగిలిన పని చేస్తాడు. సీతను నేను చూశాను, నీ వశంలో ఉన్నదని అనుకున్నాను. కానీ ఆమె నీ వశంలో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆమె ఎలాంటిది 5 తలల తాచుపామని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. జాగ్రత్త, నీ ప్రాణాలు తీస్తుంది. ఆసురులు కూడా ఆమెను ఏమీ చేయలేరు. ఎలా అంటే జఠరాగ్నికి శక్తి ఉంది కదా అని చెప్పి విషంతో కూడిన అన్నం తింటే ఎలా జీర్ణం కాదో సీతని వరుసపరుచుకోవడం అనేది నీకు సఖ్యం కాని పని. ఎంతో కష్టపడ్డావు,
తపస్సు చేసి ధర్మాన్ని ఆర్జించి ఆ ధర్మానికి ఫలితంగా ఎవరి చేత చావు లేకుండా అయితే వరం పొందావు. దానిని పాడు చేసుకోకు. తపస్సుతే ఎవరి చేత నువ్వు చావు లేకుండా వరం పొందాను అని అనుకుంటున్నావో దానిలో కూడా నువ్వు భయపడాల్సిన ఒక విషయం ఉంది తెలుసా అంటాడు. నీకు దేవతలతో అసురులతో మరణం లేదు. నిజమే, సుగ్రీవుడు దేవుడు కాదు, అసురుడు కాదు, దానవుడు కాదు, గంధర్వుడు కాదు, యక్షుడు కాదు, నాగజాతికి చెందినవాడు కూడా కాదు. ఇవన్నీ ఆయన వరంలో కోరుకున్నాడు కదా, వీళ్ళందరితో మరణం రాకూడదని. నువ్వు వరం కోరుకున్న వాళ్ళల్లో సుగ్రీవుడు ఎందులోనూ చేరడు. అలాగే నీవు తిర్యక్కులని మనుషులను కూడా వదిలేసావు కదా. అందుచే సుగ్రీవుడు ఇప్పుడు నిన్ను చంపకుండా ఏది రక్షిస్తుంది ఇందులో? పూర్వం సంపాదించిన ధర్మం ఉంది కదా, ఆ ధర్మం యొక్క ఫలం చావు లేకుండా చేయొచ్చు. కానీ పరదారాపహరణం అనే తప్పు చేసావు, అధర్మం చేసావు. ఒకే వ్యక్తి రెండు కాలాల్లో ఏది కూడా అనుభవించలేడు అనమాట. పుణ్యం చేస్తే రాధ్యం వస్తుంది, కానీ పాపం చేస్తే రోగం వస్తుంది. రాధ్యం వచ్చినా ఏం చేసుకుంటాడు, ఆరోగ్యం లేకపోతే. అలాగే అధర్మం కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని. నువ్వేమో చేసిన ధర్మాలకి ఫలితం ఏంటి? చావు లేకుండా ఉండడం. కానీ నువ్వు ఇప్పుడు చేసిన అధర్మానికి ఫలం ఏంటి? చంపబడతావు. ఈ రెండు ఒకే కాలం అందు అనుభవించినవి కావు అని ధర్మఫలాన్నే ఇస్తుంది. కానీ ధర్మం ఫలితం ఇస్తూ ఉంటే అధర్మం ఫలితం అనేది అంటుకోదు. అంటే ఇప్పుడు ధర్మం అన్ని రక్షిస్తుంది అని చెప్పడం అనమాట. కానీ అందుకని ధర్మఫలం నువ్వు ఏదైతే ధర్మం చేసావో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. అంటే కాంచన లంకలో ఉండడం, అందరి స్త్రీలని చుట్టూలో వేసుకోవడం, ఇంత భోగభాగ్యాలను అనుభవించడం, ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు. దేనికి? నువ్వు చేసిన ధర్మఫలం అది. కానీ అధర్మ ఫలితం ఉంది. అదేంటి? పరదారాపహరణం, సీతను అపహరించడం అనేది కూడా అనుభవించాల్సి వస్తుంది. అది కూడా అనుభవిస్తావు. నువ్వు ఇప్పుడు చేసిన ఈ అధర్మానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే మళ్ళీ నువ్వు రాముడికి అర్పించామని. అది చేసావా, ఈ అధర్మ ఫలితం మరణం నీకు తప్పుతుంది అని మంచి వాక్యాలు చెప్తున్నాడు అనమాట. సరే, ధర్మాధర్మ చర్యలను అలా వదిలిపెట్టే వాస్తవమైన విషయానికి ఆలోచిస్తూ నీవు సీతమ్మని అపహరించడం అనేది ఏమాత్రం మేలు కాదు. రాముడు ఎలాంటి వాడో చెప్తున్నాడు మళ్ళీ. రాముడు ఏకాకి కానీ జనస్థానంలో 14,000 మంది రాక్షసులని, కరదూషణ త్రిసరలని 14,000 మందిని ఇక్కడే చంపేశాడు. కొన్ని కోట్ల కోతులకి రాజు బలశాలి అయిన సుగ్రీవుడితో రాముడు మైత్రి చేసుకున్నాడు. వీరిని చూసి నీకేదో మేలో నువ్వే నిర్ణయించుకో. మా వానరులు కానీ ఇప్పుడు చూడు, మా వానరులు కానీ సుగ్రీవుడు కానీ అవసరం లేదు అసలు. నేనొక్కడనే నీ లంకను నీ గుర్రాలతో, రథాలతో, ఏనుగులతో నీ పూర్తిగా లంకనంతా కూడా నాశనం చేయడానికి చాలు. నేనొక్కడనే చాలు. కానీ ఇది రామచంద్రుడు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. రామచంద్రుడు ఆజ్ఞ ఏంటి? జాడ కనుక్కొని రమ్మన్నాడు. సీత జాడ కనుక్కొని రమ్మన్నాడు కదా. వానర సమూహాలందు సీత ఎవరు అపహరించాడో ఆ శత్రువుని నేనే నాశనం చేస్తాను అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకే నేను ఆ పని చేయడం లేదు. రాముడికి అపకారం చేస్తే సాక్షాత్తు ఇంద్రుడే అవని, చంద్రుడే అవని, ఎవరైనా కానీ వాడికంటే జీవితంలో సుఖం లేకుండా ఉంటుంది. అయితే నీ వంటి సామాన్యుడి విషయం పెద్ద గొప్ప. సీత నావశమంది అని నువ్వు ఎవరి గురించి తలుచుకుంటున్నావో ఆమె సీత కాదు. సర్వలంకని నాశనం చేయడానికి వచ్చిన కాళరాత్రి అని తెలుసుకో. సీత రూపంలో ఉన్న కాలపాసం నీ కోరి నువ్వు మెడకు వేసుకుంటున్నావు. చేయదగిన పనేంటో ఆలోచించుకో. సీతమ్మ తేజస్సుతో, రాముడి కోపంతో నీ పట్టణం మిద్దెలతో, వీధులతో తగలిపడిపోతుందని గుర్తించు అన్నాడు. నువ్వు నాశనం అవడమే కాదు, మంత్రులు, మిత్రులు, సోదరులు, కుమారులు
ఆప్తులు, భోగాలు, భార్యలు, లంక అన్నీ కూడా నాశనం చేస్తున్నావు, నాశనం చేస్తావు రాముడు, నువ్వు కనుక సరైన నిర్ణయం తీసుకోబోతే అని. ఇది నా మాట సత్యం. నేను రామదాసుడిని, అందుకని రాముడి శక్తి నాకు తెలుసు. దూతని, నీకు హితం చెప్పాలి కనుక చెప్తున్నాను. దూత కార్యమేంటి? హితాన్ని చెప్పే అధికారం అయితే ఉంటుందన్నమాట దూతకి. వానరుడిని నాకు మనుషులేంటి రాక్షసులేంటి ఇద్దరు సమానమే. నేనెవరిని? రాక్షసులకి మా మనుషులకి మధ్యలో వాడిని, వానరుడిని. కాబట్టి నా మాట విను. రాముడంటే ఎవరనుకున్నావు? భూర్భువ అన్ని లోకాలని జంగమ రూపంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఒక్కసారి సంహరించగలడు, మళ్ళీ ఒక్కసారి సృష్టించగల సమర్థుడు, లయం చేసుకోగలడు. భగవంతుడు కదా రాముడు అంటే ఎవరు? భగవంతుడు కదా. అందుకని జంగమ రూపంలో ఈ పంచభూతాలతో ఉన్న ఈ మొత్తం అంతటిని ఒకేసారి సంహరించగలడు, మళ్ళీ ఒక్కసారిగా సృజించగలడు కూడా అని. అంటే హనుమ ఏం చెప్తున్నాడు? హింటిస్తున్నాడు. ఎవరో కాదు, రాముడు అంటే పరమాత్మ అని. జగత్ సృష్టి స్థితి ప్రళయాలను చేయవాడు. అతడు ఎవరనుకున్నావు? అంటే మహావిష్ణువు అని చెప్తున్నాడు. అతడే రాముడు. దేవ అసుర నరేంద్రుల్లో కానీ, యక్ష రక్ష గణాల్లో కానీ, విద్యాధరుల్లో, గంధర్వులలో, అలాగే సిద్ధుల్లో, కిన్నెర్లో, పక్షుల్లో, అన్ని భూతాలలో, అంతటా అన్ని కాలాలలో విష్ణుతుల్య పరాక్రముడైన రాముణ్ణి ఎదిరించి యుద్ధము చేయగల వాళ్ళు లేరు. ఆలోచించు. అంటే నువ్వు రామచంద్రుడికి ఏదైనా నువ్వు అప్రయం చేద్దామనుకున్నావా? నువ్వు బతికుండడం అనేది దుర్లభం అన్నాడు. ఎందుకు చెప్పాడు ఇలా అంటే, అన్నిటిలో ఆత్మరూపంలో ఉండేది భగవంతుడే కదా, ఆయనే ఈయన చెప్పడం అన్నమాట. విష్ణు అన్ని కాలాల్లో విష్ణు అని చెప్పింది రాముడే. ఆయనే విష్ణువు, రాముడు అని. ఎవరు దేవతలైనా సరే, ఎవరైనా సరే, లోకత్రయానికి, 3 లోకాలకి నాయకుడైన రాముడికితో యుద్ధంలో ఎవ్వరూ నిలవలేరు. అవి సామాన్య దేవతలే కాదు, ఈ దేవతలకి ప్రభువైన ఇంద్రుడు, రుద్ర, బ్రహ్మలు కూడా రాముడితో చంపబడేది వాడిని రక్షించలేరు. వాళ్ళ ముగ్గురిని ఉన్నారు కదా, త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి రక్షిస్తారనుకుంటున్నావేమో, వాళ్ళు కూడా నిన్ను రక్షించలేరు అని హనుమ ఇంకా ఆవేశంతో చెప్తున్నాడు అనమాట. అంటే రుద్రుడి సమర్థుడు అనుకుంటాడేమో, రాముడి ఎదుట కూడా ఆయన శక్తి కూడా పనికిరాదు. అలాగే రుద్రుడి కంటే పైవాడైన బ్రహ్మ ఉన్నాడని ఆశపడతావేమో, అతడు కూడా కర్మవశుడే. అంటే తను కూడా శాశ్వతం కాదు కదా ఆయన పదవి కూడా. అతడు నీకెట్లా సహాయపడతాడు? స్వయంభూ అయినా కూడా ప్రయోజనం లేదు. ఆయనకి 4 వేదాలు ఉచ్చరించడానికి 4 ముఖాలు ఉన్నవాడు కదా, సమర్థవంతుడు అనుకుంటావేమో. ఆయన కూడా చిత్రానుడు అయినా సరే లాభం లేదు. విడివిడిగా కాదు, కలిసి వచ్చినా కూడా రాముడిని ఎవరు కూడా ఎదిరింపలేరు అనమాట. అందుకని రాముడితో చంపబడినప్పుడు నిన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు, చూసుకో అని ఉపదేశించాడు. ఈ విధంగా చాలా ధైర్యంగా చెప్పాడు అనమాట హనుమ. చక్కగా వాడికి విడమర్చి అర్థమయ్యేటట్లుగా ఇలా చక్కని కోపం వాడికి ఇష్టమయ్యేటట్టు. అంటే వాడికి చూస్తూ అనుకున్నాడంట, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు హనుమ అని రావణాసుడే అనుకున్నాడంట. ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే తెలివి తెచ్చుకొని కోపంతో కళ్ళు గిరిగిరా తిరుగుతుంటే వీడిని చంపండి అని రావణాసురుడు ఆజ్ఞాపించాడు. హనుమాన్ చంపమని ఆజ్ఞాపించడం, కానీ వెంటనే దూతగా వచ్చాను అని చెప్పిన వాడిని చంపడం న్యాయం కాదు అని విభీషణుడు వెంటనే అడ్డుపడ్డాడు అనమాట. రాక్షసరాజు కోపంతో ఉన్నాడు, ఆజ్ఞాపించాడు. ఏమి చేయాలి ఇప్పుడు? రావణాసురుడిని ఆపాలి, ఎలా ఆపాలి అని విభీషణుడు ఆలోచించి అతనికి అన్నకి ఇష్టంగా మాట్లాడుతున్నట్టు హితమైన వాక్యాలని చెప్తున్నాడు అనమాట.
క్షమించు అన్న, నువ్వు కోపాన్ని వదిలిపెట్టు, నా మాట విను. వాణ్ణి చంపడం అంటే చేయదగింది చేయరానిది తెలిసిన ప్రభువులు ఎవరు కూడా దూతని చంపరు. దూతగా వచ్చిన వాడిని చంపడం అంటే మన రాజధర్మానికే విరుద్ధం. నీ వంటి వారు చేయడానికి తగనిది. ధర్మం తెలిసిన వాడివి, పెద్దలు చేసిన ఆచరణను కూడా నీకు తెలుసు. ఏది వదలాలి, ఏది స్వీకరించాలి అని కూడా తెలుసు. నీ వంటి విద్వాంసులు కూడా కోపంతో లొంగిపోతే ఇంకా శాస్త్రాలు చదవడం ఎందుకు, ఇవన్నీ శ్రమే అనిపిస్తుంది కదా. అందుకని యుక్తాయుక్తాలు ఆలోచించు, దూతకి తగిన దండాన్ని విధించు అని రావణాసురుడు విభీషణుని మాటలు విని రోషంతో ఇంకా చెప్తున్నాడు అనమాట. పాపాత్మలు చంపడంలో పాపం లేదు, అందుకే ఈ వానరుడిని చంపుతాను అన్నాడు. ఆ మాట వినగానే మళ్ళీ చెప్తున్నాడు, ప్రసన్నుడు బాబు, ధర్మార్థాలతో కూడిన నా మాటలు విను. అన్ని దేశాలలో అన్ని జాతుల్లో దూతలను చంపకూడదు అని సత్పురుషులైన వాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా. ఇటు కేవలం ఎవరు, ఒక దూత. అయితే నువ్వు అనొచ్చు, అక్షకుమారుని మొదలవాడిని చంపాడు కదా చాలామందిని, సో శత్రువు అని కూడా నువ్వు అనొచ్చు, సందేహం లేదు. కానీ ఇతడు చాలా బలమైన వాడు, మనకి చెప్పలేనంత అపకారం కూడా చేశాడు. దూతలు అయినా సరే దూతలను చంపడం అనేది పెద్దల ఆచారం కాదు. ఇంకా దూతకి చాలా శిక్షలు ఉంటాయి, అనేక రకాల శిక్షలు విధించవచ్చు అని మనం చెప్పారు కదా. ఏదో ఒక అవయవం లేకుండా చేయొచ్చు, కొరడాలతో కొట్టించవచ్చు, జుట్టు గొరిగించవచ్చు, లేదా కొన్ని గుర్తులను శరీరం మీద కాల్చివేయచ్చు. ఈ విధంగా ఏవో శిక్షలు విధించమని పెద్దలు చెప్తున్నారు, కానీ దూత వధ అనేది మాత్రం చెప్పలేదు. ధర్మార్థాలన్నీ తెలిసిన వాడి, మంచి చెడ్డలన్నీ నీకు తెలుసు, నీ వంటి వాడు కోపానికి వశం అవ్వకూడదు అని కొంచెం మెచ్చుకోవాలి. అంతేగా, మెచ్చుకుంటే కానీ వాడు కొంచెం కోపం తగ్గదని. కోపాన్ని నిగ్రహించుకో అని చెప్తున్నారు. వీడిని చంపడం ధర్మ విరోధమనే కాదు, మనకు ప్రయోజనం కూడా లేదు. ఈ కోతిని ఎవరు పంపారో వాళ్ళని చంపాలి మనం. మంచివాడే కానీ చెడ్డవాడే కానీ వీడు తన ఇంకొకళ్ళ పంపితే వచ్చాడు కదా. అందుకని ఇంకొకళ్ళు చెప్పిన మాటలు ఇతను చెప్తున్నాడు. వాళ్ళు చెప్పమన్న మాటలే మనకు చెప్తున్నాడు. ఇతను చంపితే ఏం ప్రయోజనం మనకి? అందుకని నువ్వు వాళ్ళతో అంటే అసలైన వాళ్ళతో యుద్ధం చేయాల్సిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకు అని ఏ కొద్ది మంది కోట్ల కొలది మంది నీ దగ్గర నీ వద్ద ఉన్నారు కదా, వాళ్ళలో ఏ కొద్ది మందినో ఆజ్ఞాపించి పంపిస్తే వాళ్ళని ఆ రాజపుత్రులు అంటే రామలక్ష్మణులను బంధించి తీసుకొస్తారు. ఈ ఒక కోతిని చంపితే ఏమొస్తుంది? మన దగ్గర చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని పంపిస్తే వాళ్ళిద్దరినీ బంధించి తీసుకొస్తారు, నీ ప్రభావాన్ని అక్కడ చెప్తారు అన్నారనమాట. అప్పుడు సరే తమ్ముడైన విభీషణుడు మాటలను విని కరెక్టే అనుకున్నాడు అనమాట. అందుకని నువ్వు చెప్పింది బాగానే ఉంది, దూతని చంపడం అనేది నిందమే, కానీ వీరికి వేరొక శిక్ష విధిస్తాను. కోతులకి అన్ని అవయవాల కంటే తోకంటే చాలా ఇష్టం కదా, దాన్ని కాల్చేయండి. కాల్చిన తోకతో ఇతడు వెనక్కి వెళ్తాడు. తోకలేని వీడిని చూసి వాళ్ళ మిత్రులు, బంధువులు అందరూ చూస్తారు. ఇతని తోక కాలుతున్న తోకతో ఊరంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు. అంటే తోక లేకుండా కోతిని చూస్తే అవమానం అన్నమాట. అందుకనే ఆ అవమానంతో వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకని తోక కాలుతున్న తోకతో ఊరంతా తిప్పండి అని ఆజ్ఞాపించాడు అనమాట. ఇంకా వెంటనే మిగిలిన రాక్షసులందరూ కూడా నూలు బట్టలు తీసుకొచ్చారు, హనుమ తోకకి చుట్టేశారు. బట్టలు చుడుతుంటే తోకను పెంచుతూనే ఉన్నాడు హనుమ. ఎంత చుట్టినా తోకను పెంచుతూనే ఉన్నాడు అన్నమాట. ఆ గొడ్డలన్నిటినీ నూనెతో తడిపి చుట్టి నిప్పంటించారు. తోకకి నిప్పంటించగానే ఆ తోకతో పక్కన రాక్షసులను పడగొట్టాడు అనమాట. ఇంకా హనుమంతుడి తోకకి నిప్పంటించారని తెలిసి అక్కడ
ఆ లంకాపట్నంలో ఉన్న స్త్రీలు, పిల్లలు, వృద్ధులు సంతోషంతో పరిగెత్తుకొచ్చారు. రాక్షసులందరూ కలిసి హనుమని గట్టిగా కట్టి పట్టుకున్నారనమాట మిగిలిన వాళ్ళందరూ. అప్పుడు హనుమ ఆలోచిస్తున్నాడు, నన్ను బంధించే నన్ను వీళ్ళేం చేయలేరు, తాళం తెంపుకొని పైకి ఎగిరి వీళ్ళని చంపగలను, కానీ వీళ్ళు పాపం వీళ్ళెందుకు చావడం, వీళ్ళు వాళ్ళ ప్రభు ఆజ్ఞ వల్ల వీళ్ళు నన్ను బంధిస్తున్నారు. సీత కూడా ఒకసారి అలాగే ఉంది కదా, అంతా అయిపోయాక నేను నీ చుట్టూరా ఇంతవరకు సతాయించి నీ రాక్షస స్త్రీలందరినీ చంపేస్తాను అంటే, వాళ్ళని ఎందుకు చంపడం, వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని పరిపాలించారు. అలాగే హనుమ కూడా ఇక్కడ అనుకుంటున్నాడు, వీళ్ళని హాని చేయడం దేనికి, వాళ్ళ ప్రభు యొక్క ఆజ్ఞతో నన్ను బంధిస్తున్నారు, అంత మాత్రం చేత నాకేమి హాని ఉంది, నేను ఈ రాక్షసులందరినీ చంపగలను, రాముడి కోసం నేను ఎంత అవమానమైనా సహిస్తాను. లంకంతా రాత్రి వేళ తిరిగానేమో, అప్పుడు రాత్రి వేళ తిరిగాడు కదా, సాయంత్రం చంద్రుడు ప్రయాణించాడు, తనతో పాటు తెల్లవారుజామున సీతను చూస్తాడు, ఇవన్నీ రాత్రిపూట ప్రయాణం. రాత్రి వేళ తిరిగాను, ఈ దుర్గాలని అన్నిటినీ కూడా నేను సరిగ్గా చూడలేదు కదా, వీళ్ళు ఇప్పుడు తిప్పితే మరొకసారి లంకను బాగా చూడొచ్చు అనుకున్నాడు. ఈ రాక్షసులు నన్ను కట్టినా నా తోక నిప్పంటించినా నాకేం బాధ లేదు అని అనుకున్నాడు అనమాట. అని హనుమ ఏం చేస్తున్నాడు, వాళ్ళు కానీ హనుమని రాక్షసులు ఒక సామాన్యమైన కోతి అనుకుని పట్టుకున్నారు. ఇంకా పెద్ద శంఖ బేరీ ధ్వనులు అంటారు కదా, అలా పెద్ద ధ్వనులు చేస్తూ రాక్షసులందరూ హనుమని ఆ లంకాపట్నం చుట్టూరా తిప్పుతున్నారు. చక్కగా రాక్షసులు వెంట వచ్చి చూపిస్తున్నట్టుగా హనుమ పట్టణం అంతా చక్కగా తిరుగుతున్నాడు అనమాట. తిరిగి చూస్తున్నాడు విమానాలని, భూమి భాగాలని, మహావీధులని, అవాంతర వీధులని, 4 మార్గాల కూడళ్ళని, చిన్నిళ్ళు పెద్దిళ్ళు చూస్తూ వెళ్తున్నాడు. అలాగే ఇలా హనుమని నిలబెట్టి ఒకడు డ్రమ్ వాయిస్ చెప్తున్నాడు అనమాట. చారుడుగా వచ్చి పరాభవం పొందాడు ఈ కోతి అని ఒక రకంగా గేలి చేస్తూ చెప్తున్నాడు అనమాట. హాస్యం చేస్తున్నారు అందరూ. ఆ మండుతున్న తోకతో వెళ్తున్న కోతిని చూడడానికి అందరూ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు. ఈ విధంగా తోక దహింపబడ్డం చూసి ఈ రాక్షస స్త్రీలు వెళ్ళి సీతమ్మకు చెప్పారు. సీత, ఇంతకుముందు నీతో మాట్లాడిన ఎర్రమూతి కోతి ఉంది కదా, ఆ కోతికి తోక పండించి ఊళ్ళంతా తిప్పుతున్నారు అని చెప్పారు. ఆ మాట వినంగానే సీత చాలా బాధపడిందనమాట. అప్పుడు సీత చాలా బాధతో హనుమకి మంగళం కలగాలి అని అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తుంది. అగ్నిహోత్రుడిని ప్రార్థించి, నేనే కనుక పతివ్రతనైతే నేను ఆచరించిన తపస్సే ఉంటే హనుమకి చల్లబడాలి అని ప్రార్థిస్తుంది. నా మీద రామచంద్రుడికి దయ ఏమాత్రం ఉన్నా సరే, నాకేదైనా అదృష్టం ఉన్నా సరే హనుమకి చల్లబడాలి అని, అలాగే నా పాతివ్రత్యం గుర్తిస్తే నేను రాముడితో కలవాలని ఆరాటపడుతున్నానని హనుమ తెలుసుకుంటే హనుమకి చల్లబడాలి అని ఇన్ని రకాలుగా ప్రార్థిస్తుంది. సుగ్రీవుడి నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి తరింపచేయవాడు గనుక హనుమకు చల్లబడాలి అని. అప్పుడు తీవ్రమైన జ్వాలలతో ఉన్న హనుమతో ఉన్న అగ్ని సీతమ్మకి శుభాన్ని సూచిస్తున్నట్లుగా ప్రదక్షిణ జ్వాలలతో తిరిగిందంట. ఆ అగ్ని అంటే పైకి ఒకటే వెళ్తుంది కదా, కానీ చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా తిరిగిందంట. ఈ హనుమ ఇది అంటే ప్రార్థనకు అగ్నిహోత్రుని ప్రార్థించింది కనుక అగ్నిహోత్రుడు ప్రదక్షిణ జ్వాలలుగా ఉన్నట్టుగా తిరుగుతున్నాడంట. హనుమ తోక కంటుకున్న అగ్ని జ్వాలలతో వాయువు కూడా తోడయి సీతమ్మకి స్వస్థతను కలిగించేలాగా మంచులాగా చల్లగా అయిందనమాట. ఇప్పుడు హనుమ ఈ తోకను దహిస్తుంటే హనుమ శక్తి కలిగి కూడా, చల్లార్చుకునే శక్తి కలిగి కూడా ఆ వేడిని సహించడానికి నిశ్చయించుకున్నాడు. కానీ సీతమ్మ మాత్రం ఓర్చుకోలేకపోయింది.
ఓర్చుకోలేక తన ప్రాణాలే పోయినట్టుగా బాధపడింది. అగ్నిహోత్రుని ప్రార్థించిందనమాట. అలాగే తన పాతివ్రత్యాన్ని, రామ హృదయాన్ని, హనుమద్ అభిప్రాయాన్ని, సుగ్రీవ అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేసినట్టు ప్రతిజ్ఞలు చేసి అగ్నిహోత్రుడిని చల్లబరిచిందనమాట. ఇంకా అగ్నిహోత్రం చల్లబడడం, చల్లని గాలి కూడా వస్తుంది. హనుమకి అది శుభం అన్నమాట. కానీ మీ హనుమ తోక చల్లబడ్డం అనేది సీతమ్మకు శుభం. చల్లని గాలి రావడం అనేది సీతమ్మకు స్వస్థత. హనుమకి అగ్ని చల్లబడినంటే సీతమ్మ పతివ్రత. రాముడికి సీతమ్మపై దయ ఉంది. అలాగే సీతమ్మకి ఇంకా కొంచెం అదృష్టం మిగిలి ఉంది. హనుమ ఆమెను పతివ్రతగా గుర్తించాడు. సుగ్రీవుడు తప్పకుండా సీతమ్మని దాటిస్తాడు అనే విషయాలు సత్యమని రుజువైందనమాట. ఇవన్నీ జరిగేవే అయితే కనుక తోక చల్లబడు కాక అని ప్రార్థించింది కదా, అందుకని ఇవన్నీ సత్యాలే అని రుజువైంది ఇప్పుడు ఆమె ప్రార్థనతో. ఇలా సీతమ్మకే ఇదంతా కూడా సీతమ్మకే శుభం జరుగుతుంది అనే దానికి రుజువులు అన్నమాట. శిష్యుడు ఆచార్యుడు ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధం ఉండాలో ఈ సన్నివేశం చెప్తుందన్నమాట. శిష్యుడి కోసం ఆచార్యుడు బాధ్యత వహించాలి. శిష్యుడు అంతేగాని ఆచార్యుడే బాధ్యత అని అనుకోవాలి, కానీ నేను ఎలా తరిస్తానా అనే విచారం శిష్యుడిలో ఉండకూడదు. అందుకనే ఒక భగవద్ అనుగ్రహం వల్ల ఒక ఆచార్యుడు లభించిన తర్వాత ఇంకా నాకేంటి లోటు, అతడే తరింపజేస్తాడు, భగవంతుడి తప్పగా అనుగ్రహిస్తాడు, ఇట్టి ఆచార్యుడు లభించిన నాకు భగవత్ప్రాప్తి తథ్యం అని ధైర్యంతో ఉండాలి అన్నారనమాట. అంతేగాని వేరొక ప్రయత్నం చేయకూడదు. అలాగే సీతమ్మ రావణాసురుని చంపడానికి తన శక్తిని ఉపయోగించలేదు. తనకు శక్తి ఉంది కానీ ఉపయోగించలేదు. రాముణ్ణి పొందడానికి హనుమ భుజాన్నెక్కిపోవడానికి అంగీకరించలేదు. హనుమ మాటని విని రాముడే వచ్చి రక్షిస్తాడని ధైర్యంగా ఉంది. ఇదే అన్నమాట. ఇది శిష్యుడి గురువు యొక్క శరీరాన్ని పదిలంగా ఉండేట్లు చూసుకోవాలి. మళ్ళీ శిష్యుడు ఎవరు ఇక్కడ? సీతమ్మే కదా. అందుకని గురువు యొక్క శరీరాన్ని పదిలంగా అంటే దేహరక్షణ చేయడం అనేది శిష్యుడి కర్తవ్యం. సో ఆ శరీరంలో ఉన్నంతకాలం ఆచార్యుడు తనని రక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆ శరీర రక్షణ కొరకు సీతమ్మ తన శక్తినంతా వినియోగించి ప్రయత్నించిందనమాట. అందుకని సీతమ్మ హనుమద్ రక్షణ కోసం అగ్నిహోత్రుడిని ఉపాసించిందనమాట. భగవద్ అనుగ్రహం పొంది భగవద్ ఆజ్ఞతో జీవితాన్ని సాగిస్తున్న వాడెవరు? ఆచార్యుడు. ఆచార్యుడు శరీరాన్ని ప్రధానంగా భావించడు, కానీ ఆయన శరీర రక్షణ చేయడం అనేది శిష్యుల కర్తవ్యం. అదే కదా మన రామానుజుల స్టోరీలో కూడా చెప్తారు. రామానుజుల గురువు వచ్చాడనమాట. సముద్రం దాటి వచ్చాడు. రామానుజుడి శిష్యుడు కూడా ఆయన్ని ఎదురు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు రామానుజుడు. అప్పుడు ఎలా ఉంది? ఆ ఇసుకంతా కాలిపోతూ ఉంది, సముద్రం ఒడ్డున కదా, కాలిపోతూ ఉండి ఈ గురువేమో లేవమని చెప్పట్లేదు, శిష్యుడిని రామానుజ స్వామిని లేవమని చెప్పట్లేదు. లేవమని చెప్పకుండా లేవకూడదు కనుక అలాగే పడుకుని ఉన్నాడు. అది పక్కనున్న ఒడుగు నంబి అని ఒక ఆయన చూస్తాడనమాట. చూసి ఇదేం గురువు, ఆయన అలా కాలిపోతుంటే లేవమని చెప్పట్లేదే, నా గురువుని నేను రక్షించుకోవాలి అని చెప్పి ఏం చేస్తాడు? తాను పడుకొని సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా ఆ మండిపోతున్న ఇసుకలో తను పడుకున్నాడు. రామానుజుల్ని తన మీద వేసుకున్నాడంట. ఆ తర్వాత ఆ గురువు సంతోషించి నీకు నిజమైన శిష్యుడు ఈయనే అని నువ్వు ఏకాంగిగా నియమించాడనమాట. ఏకాంగి అంటే ఈయన వండింది మాత్రమే తినాలి అని అన్నమాట. అలా ఆయనకి నియమించాడు ఆ గురువు. అంటే దేహరక్షణ, ఆచార్యుని దేహరక్షణ అనేది శిష్యుడి కర్తవ్యం అన్నమాట. అలాగే ఆచార్యుడు శరీరాన్నే ప్రధానంగా అనుకోడు. అందుకనే అంత కాలిపోతున్న ఎండలో కూడా పడుకున్నాడు రామానుజాచార్యులు. అంటే శరీరాన్ని ప్రధానంగా భావించాడు అనమాట.
భగవంతుడి ప్రీతి కోసం ఎన్ని కష్టాలనైనా సహించడానికి సిద్ధపడి ఉంటాడు. దానికి అవసరమైతే వాడే రక్షించుకుంటాడు, తన బాధ్యత లేదు అన్నట్టుగా ఉంటాడు ఆచార్యుడు అనమాట. సో అలాగే హనుమ కూడా ఏంటి, తన శరీర రక్షణ బాధ్యత తాను పెట్టుకోలేదు. అగ్ని కాలుస్తూ ఉన్నా కూడా తోకని హాయిగా ఉన్నాడు. అలా గురువు శిష్యుడైన సీత ఎలా ప్రవర్తించాలి, గురువైన వాడు ఎలా ప్రవర్తించాలి, తన రక్షణ విషయంలో ఎట్లా ప్రవర్తించాలి అని సీతమ్మ హనుమ ఇద్దరు కూడా వాళ్ళ ప్రవర్తనలతో నిరూపించారనమాట. ఈ హనుమకి తాపాన్ని తగ్గించిన ఈ శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్తారు. హనుమ అప్పుడు అనుకున్నాడు, ఎందుకు నాకు తోక దహింపబడుతున్నా కూడా నాకు ఎందుకు బాధ కలగడం లేదు అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? హనుమ ఎవరు? ఆచార్యుడు. సీత ఎవరు? శిష్యురాలు. సో అందుకని గురువుగా ఈయనేంటి, భగవంతుడే రక్షించుకోవాలి అంటే తన దేహ రక్షణ అనేది తన బాధ్యత కాదు అని తన రక్షణ బాధ్యత తను పెట్టుకోలేదు. అందుకే హాయిగా ఉన్నాడు హనుమ. కానీ అది విన్న సీత ఆచార్యుడి దేహరక్షణ అనేది తన కర్తవ్యం కనుక ఆమె అగ్నిహోత్రుడిని ప్రార్థించి రక్షణ కలగాలి అని, ఆచార్యుడైన హనుమకి రక్షణ కలగాలని ప్రార్థించిందనమాట. అందుకని ఇంకా ఆయనకి చల్లబడింది అగ్ని అనేది. ఇలా కానీ ఇదంతా హనుమకు తెలియదు కదా. హనుమ ఆలోచిస్తున్నాడు, ఏంటి నా తోకంత దహించబడుతుంది కానీ బాధ కలగడం లేదేంటి అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఇది అందుకని సీతమ్మ హనుమ కూడా గురువు శిష్యుడు. అలా తమ రక్షణ విషయంలో సీతమ్మ ఎలా ఆలోచించింది, సీతమ్మ ఎలా ప్రవర్తించింది, గురువుగా హనుమ ఎలా ప్రవర్తించాడు, ఈ రెండు కూడా మనకి ఈ సర్గంలో చెప్పారనమాట. జయ శ్రీమన్నారాయణ. ఇలా ఆలోచిస్తున్న హనుమకి ఎందుకు నా తోక దహించబడుతున్నా కూడా దహిస్తుంది కానీ నాకు ఎందుకు బాధ కలగట్లేదు అని ఆశ్చర్యపోతున్నాడు. దానికి సమాధానం ఇదంతా కూడా రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.